ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం, పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశం ఎబెయిన్స్లో పెట్టింది, హాల్ట్ చేసింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈరోజు భారత ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో చెప్పుకొచ్చారనమాట. ప్రత్యేకంగా పాకిస్తాన్ ఆ ట్రీటీ జరిగిన తర్వాత, అంటే 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ వచ్చిన తర్వాత ఈ 65 సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ మనపైన 3 యుద్ధాలు చేసింది. కొన్ని వేల సంఖ్యలో టెర్రర్ అటాక్స్ చేపించింది. అంతేకాదు దాదాపు 20,000 మంది అమాయకులు ఈ అటాక్స్లో ఈ మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోయారు గత 2-3 దశాబ్దాలుగా చూసుకుంటే. ఈ సందర్భంగా ఇప్పుడు భారతదేశం చేయాల్సిన పని ఏంటి? భారతదేశం మొదటి నుంచి కూడా నీళ్ళని ముట్టుకోలేదు, సింధు నదీ జలాల్ని ఆపలేదు. అయితే ప్రస్తుతం మాత్రం పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ముందుగా అసలు సింధు నదీ జలాలకు సంబంధించి 2012లో కూడా తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ పైన టెర్రరిస్టులు అటాక్ చేశారు. మొత్తం ప్రపంచంలో ట్రాన్స్ బౌండరీ రివర్ అగ్రిమెంట్స్, 2 దేశాల మధ్య రివర్ అగ్రిమెంట్స్లో ఒక మోడల్ అగ్రిమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండియా చాలా మ్యాగ్నానిమస్గా, చాలా పేషెంట్గా, ఎన్ని జరిగినా సరే చాలా ఓపిక్గా, ఎన్నిసార్లు పాకిస్తాన్ టెర్రరిజం స్పాన్సర్ చేసినా ఇండియా చాలా ఓపిక్గా సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం పెహల్గాం టెర్రర్ అటాక్ అనేది చాలా దారుణమైనది. ఇండియా ఓపికకి విపరీతమైన టెస్ట్ పెట్టింది పాకిస్తాన్. అంతేకాదు డ్యామ్ సేఫ్టీ కావచ్చు, మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కావచ్చు, అంటే గత 60 సంవత్సరాల నుంచి కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చాయి. క్లైమేట్ చేంజ్, డెమోగ్రఫిక్ చేంజ్, ఇవన్నీ. దీంతో సింధు నదీ జలాల ఒప్పందంకి ఇండియా ఎందుకు కట్టుబడి ఉండాలని ఇప్పుడు ఇండియా ప్రశ్నిస్తుంది. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అబ్స్ట్రక్షనిస్ట్ అప్రోచే ఫాలో అవుతుంది. ప్రతిదానికి భారతదేశానికి అడ్డంకి పెడుతూనే ఉంది. మనం పాకిస్తాన్కి ఇండస్ వాటర్లో ఇండస్, చీనాబ్, జీలం ఇది మొత్తం ఇచ్చేసాం. సట్లెజ్, బియాస్, రావి ఏదైతే రెగ్యులర్ కన్జంప్షన్ కాకుండా డ్యామ్స్, ఒక మోస్తరు డ్యామ్స్ కట్టుకుని మనం కొన్ని ఆ ఫ్లో ఆఫ్ వాటర్ని కొంత, అంటే వాళ్ళకి తగ్గకుండా మనం ఎక్సెస్ వాటర్ని వాడుకోవచ్చు అనమాట. కానీ పాకిస్తాన్ ఏ రూల్స్కి కట్టుబడి ఉండలేదు. అన్ని రూల్స్ పాకిస్తాన్ బ్రేక్ చేసేసింది. ఇలాంటి టైంలో భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీకి ఎందుకు కట్టుబడి ఉండాలి? ఎందుకంటే పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంది. పాకిస్తాన్ డెలిగేషన్ అన్ని అబద్ధాలు చెప్తున్నారనమాట. చాలా సంవత్సరాలుగా, దాదాపు 65 సంవత్సరాలుగా భారతదేశం ఇండస్ వాటర్ని ఏ రోజు కూడా పాకిస్తాన్కి ఆపేస్తానని కానీ, ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తానని కానీ చెప్పలేదు. పాకిస్తాన్ ఎన్ని పోకలు పోతున్నా ఇండియా మాత్రం ఇండస్ వాటర్ ట్రీటీలో ఇప్పటి వరకు చాలా రిస్ట్రైన్డ్ ఫాలో అయింది. అయితే ఇప్పుడు అమాయకులు ప్రాణాలు కోల్పోవటం, ముఖ్యంగా భారతదేశం పైన ఇంత దారుణమైన టెర్రర్ అటాక్స్ జరిపించడం, ఇది తప్పు అని చెప్పడానికి భారతదేశం గట్టిగానే పాకిస్తాన్కి సమాధానం చెప్తుంది. ముఖ్యంగా దాంతోపాటు ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కావచ్చు, డ్యామ్ సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ చేంజ్, డెమోగ్రఫిక్ చేంజ్, ఇలా చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఇండస్ వాటర్ ట్రీటీలో కూడా మేము మార్పు చేయాలనుకుంటున్నామని చెప్పి ఇండియా ఇప్పుడు చెప్తోంది. ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ బ్రోకర్ చేసిన ట్రీటీ ఇది, ఇండస్ వాటర్ ట్రీటీ. ఇది సెప్టెంబర్ 19, 1960లో సైన్ అయిందనమాట. దీనిలో భాగంగా రావి, బియాస్, సట్లెజ్ భారతదేశానికి, ఇండస్, చీనాబ్, జీలం పాకిస్తాన్కి ఇచ్చారనమాట.